హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 70 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే 70 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీము తీసుకొచ్చింది. ఇక 2 రోజుల క్రితమే సీనియర్ల కోసం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే ఇందులోనే ప్రయోజనాలతో పాటు పరిమితులను తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే చివరి క్షణంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని దేశంలోనే 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు అందరికీ వర్తింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారందరూ ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. దేశ జనాభాలోనే 40% మందికి ఆరోగ్య బీమా కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త స్కీము లాంచ్ చేసింది. ఇక 2 రోజుల క్రితమే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక ఈ స్కీమ్ ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజన్లకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు సరిపడకపోవచ్చు. అందుకే ఈ స్కీమ్ ద్వారా అందే ప్రయోజనాలతో పాటు పరిమితులు సైతం తెలుసుకోవడం చాలా అవసరం. ఇక వీరు మాత్రమే అర్హులని చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందుకునేందుకు ఆదాయంతో సంబంధం లేకుండా దేశంలోనే 70 ఏళ్ళు దాటిన వారందరూ అర్హులే. అయితే ఇప్పటికే పీఎంజేఏవై పథకంలో నమోదు చేసుకున్న కుటుంబంలోనే సీనియర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అలాగే ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలైన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీము, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీము, అలాగనే ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్ అండ్ పోలీస్ ఫోర్స్ వంటి ఈ స్కీములో ఉన్నప్పటికీ వారు సైతం అర్హులే. వారు ఈ కొత్త స్కీములోకి మారవచ్చు. అలాగే ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నవారు లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీములో ఉన్నవారు సైతం అర్హులే. ఇక ఈ కొత్త స్కీము ద్వారా సీనియర్లు చాలా రకాల వైద్య చికిత్సలు పొందవచ్చు. హాస్పిటలైజేషన్, సర్జరీలు, రోగ నిర్ధారణ ప్రక్రియల వంటివి అన్నీ ఉంటాయి. తీవ్ర అనారోగ్యం, పోస్ట్ హాస్పిటలైజేషన్ వంటివి సైతం ఉంటాయి. ఈ స్కీములో చేరేందుకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా 5 లక్షల బీమా కల్పిస్తుంది కేంద్రం. అలాగే ఇందులో చేరిన మొదటి రోజు నుంచే హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి ఇప్పటికే ఉన్న రోగాలకు సైతం చికిత్స పొందవచ్చు. ఇలాంటివి సీనియర్ సిటిజన్లలో సాధారణంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా 29,000 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చు. ఇక ఈ స్కీము పరిమితులు ఏమిటి అంటే, ఆయుష్మాన్ భారత్ స్కీము 70 ఏళ్ళు దాటిన వారికి చాలా రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్న కొన్ని పరిమితులు సైతం ఉన్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే కుటుంబ పరంగా చూసుకుంటే 5 లక్షలు అనేది సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అయితే కుటుంబం మొత్తానికి 5 లక్షలు అయితే ఉంటుంది. అంటే కుటుంబంలోనే సభ్యులందరూ ఈ 5 లక్షలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు అదనంగా 5 లక్షలు అందిస్తుంది కేంద్రం. అయితే సీనియర్ సిటిజన్లు అంటేనే వయసు రీత్యా వచ్చే అనారోగ్యాలు ఉంటాయి. అలాగే సీజనల్ వాతావరణ మార్పుల వంటి పరిస్థితుల్లో ఎక్కువ అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి సందర్భాల్లో 5 లక్షలు అనేది అస్సలు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రధాన సర్జరీలు, క్యాన్సర్ చికిత్స వంటి వాటికి చాలా వేచించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తరచుగా ఆసుపత్రుల్లో చేరాల్సిన దీర్ఘకాలిక పరిస్థితులకు కవరేజీ తక్కువగా ఉంటుంది. ఈ పరిమితంగా ఉన్న ముందస్తు, పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు మొత్తంగా సీనియర్లకు అందే మద్దతును తగ్గించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పథకం ఎంపానల్ చేయని హాస్పిటల్స్లో చేసే వైద్య ఖర్చులకు రీంబర్స్మెంట్ అందించదు. రోగి ఖర్చు మొత్తం భరించాల్సి ఉంటుంది. దీంతో ఖచ్చితంగా పీఎంజేఏవైలో భాగమైన హాస్పిటల్స్, క్లినిక్స్ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి రావచ్చు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో ఈ స్కీము అందుకోలేకపోవచ్చు.